స్టార్ట్. అందరికీ నమస్కారం. ఏదైతే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో డీజిల్ కొరత చాలా ఎక్కువగా ఉంది, ప్రతి ఒక్క బోటు ఓనర్ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడిందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే డీజిల్ కొరత ఏదైతే ఒక 5 నెలల క్రితం ఇండస్ట్రీలో ఉండడం వల్ల, మన యొక్క ఫిషింగ్ హార్బర్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఆయిల్ సబ్సిడీ మీద ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా స్టిల్ 120 నుంచి 126 దప్పదప్పాలుగా పెరుగుకుంటూ ఇప్పుడు 139 రూపాయలు చేరుకుంది. అయితే మనం అంత ఆయిల్ పెట్టి కొని పంపించడం, బోట్లు పంపించడం, వేటలకు వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం, వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. దీనిపైన అనేక రకాలుగా అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడము, అధికారులతో మాట్లాడము, పై వాళ్ళకి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు అన్సీజన్ స్టార్ట్ అయ్యింది, అన్సీజన్ ముగిసిపోయి 15వ తారీఖు నుంచి బోట్లు వెళ్ళేటటువంటి పరిస్థితి, కానీ ఆయిల్ కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అయితే మనకి ఆయిల్ ఆఫ్కోఫ్ నుంచి ఇచ్చినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో, ఇది కాకుండా మనం మన ఫిషింగ్ హార్బరే కాదు, అలాగే నిజాంపట్నం కానీ కాకినాడ కానీ ఈ హార్బర్లో బయోడీజిల్ మనం ఎక్కువగా వాడుతుంటాం. అంటే 70-80% బోట్లు కూడా బయోడీజిల్ మీద ఆధారపడి వేటలకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే బయోడీజిల్ కూడా ఒక 5 నెలల క్రితం ఏదైతే 77 రూపాయలు ఆయిల్ రేట్ ఉందో, అది కూడా 86 రూపాయలకి పెరగడం, దప్పదప్పాలుగా పెరుగుకుంటూ 86 రూపాయల దగ్గర ఆగడం జరిగింది అన్సీజన్కు ముందు. అయితే ఇలాగా ఈ ఆయిల్ ఏదైతే 9 రూపాయలు పెరిగింది, దీనిపైన యాజమాన్యం తినేస్తున్నారు, రకరకాల ఆరోపణలు, ఒకరి మాటలు విని మనం ఏదైతే స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుందో అది తప్పుడు ప్రచారం. ఎందుకంటే యాజమాన్యం తినేస్తుందంటే అక్కడ ఆయిల్ కొరత ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఏదైతే యుద్ధాల కారణంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయిల్ కొరత చాలా ఎక్కువగా ఉంది. అది మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీలో ఇస్తున్నటువంటి ఆయిల్ 139 రూపాయలు పెరిగింది, అంటే ఆఫ్కోఫ్ తినేస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తినేస్తుందా, కేంద్ర ప్రభుత్వం తినేస్తుందా, లేకపోతే యాజమాన్యాలు తినేస్తున్నాయి? ఎవరు తినేస్తున్నాం అని చెప్పి మనం ఎవరు తప్పుపడతాం? కొన్ని కారణాల వల్ల, యుద్ధాల కారణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ దొరకట్లేదు, కానీ భారతదేశంలో మాత్రం అనేక రకాలుగా మనకు ఆయిల్ కొరత చాలా వరకు ఉన్నప్పటికీ కూడా ఇంకా సానుకూలంగానే మనం కొన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. కొన్ని దేశాలు అయితే ఇండస్ట్రీలు అన్నీ కూడా మూతపడిపోయి, కానీ భారతదేశంలో ఆ పరిస్థితి లేకుండా కూడా ఉంది. అది మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంతే తప్ప ఎవరి మాటలో విని మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల వల్ల కూడా ఆయిల్ మనకు బయోడీజిల్ కూడా ఇప్పుడు మనం అసోసియేషన్ నుంచి ఏపీ అసోసియేషన్ మైల్పల్లి లక్ష్మణరావు గారు కానీ, లేకపోతే డాల్ఫిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరజ్ గారు కానీ, లేకపోతే కోస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బరి కొండబాబు గారు కానీ, ఇలా వీరితో పాటుగా ఉన్నటువంటి బోట్ యజమానులు, కోర్ కమిటీ సభ్యులు కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. బయోడీజిల్ యాజమాన్యం గారు కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే నా దగ్గర ఆయిల్ స్టాకే లేదని చెప్పేసి అంటున్నారు. అది ఇక్కడ విశాఖపట్నంలోనే కాదు, కాకినాడ, నిజాంపట్నంలో కూడా కనుక్కోవడం జరిగింది. అక్కడ కూడా ఆయిల్ కొరత మాత్రం ఉంది. అయితే ఆయిల్ అనేది లేదు, రేటు ఏంటనేది ఫిక్స్ చేయడం కూడా లేదు. అదేవిధంగా కంపల్సరీగా నేను ఆయిల్ ఎక్కడో దగ్గర నుంచి తెప్పించి మీకు ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మ్యాక్సిమం ఏదైతే గంగమ్మ తల్లి పండగ లోపు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ మిస్ అయితే మాత్రం 16, 17 తారీఖులకు అందిస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ బయోడీజిల్ మీద ఇది కాకుండా ఆఫ్కోఫ్ నుంచి కూడా మన బంకు ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ ఆయిల్, ఐఓసి ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా మనం ఆయిల్ కొరత లేకుండా కొంతవరకు బోట్ యజమానులు ఆధారపడడం జరుగుతుంది. అదేవిధంగా పై బంక్ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఆ యాజమాన్యం నుంచి కూడా ఏదైతే ఇస్తున్నటువంటి లాభం నాకు రూపాయిన్నర ఉందో ఆ రూపాయిన్నర కూడా వదులుకొని మీకు ఇస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ ఆయిల్ వేసుకోవాలని చెప్పేసి, బోట్ యజమానులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా భారతదేశంలో ఇస్తున్నటువంటి ఆయిల్ ఏదైతే పెట్రోల్ బంక్, డీజిల్ బంకులు ఉన్నాయో, బంకుల నుంచి 200 లీటర్లకి ఎక్కువగా కొట్టేటటువంటి ఒక గన్ నుంచి 200 లీటర్లు దాటి కొట్టకూడదని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా మనకు ఫిషింగ్ హార్బర్ పరిధిలో ఉన్నటువంటి బంక్స్ ఏవైతే ఉన్నాయో వారి యాజమాన్యంతో మాట్లాడడం, సానుకూలంగా స్పందించారు. వారు కూడా ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ నేను మీకు ఇప్పించే పరిస్థితి ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మనకు నోరు ఉంది కదా, ఎవరో చెప్పిన మాటలు వినేసి, ఎవరో రెచ్చగొట్టే మాటలు విని మనం రెచ్చిపోయి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. అది ఒక్కరికే కాదు, ప్రతి బోటు ఓనర్ కూడా నష్టం జరుగుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో బయోడీజిల్ ఆపడం ఒక
45 రోజుల దగ్గర 2 నెలల పాటు గతంలో ఆపడం జరిగింది కొంత ఓవర్ యాక్షన్ చేయడం వల్ల. కానీ దానివల్ల ప్రతి బోటు వానరు కూడా ఇబ్బందులు పడ్డారు. దాన్ని కూడా మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకరి స్టేట్మెంట్ వల్ల మనందరం కూడా ఇబ్బంది పడకూడదు. దయచేసి బోటు యజమానులకు ఆలోచన చేసి ఏదైనా మాట్లాడాలి తప్ప ఒక్క స్వభావం కోసం మాట్లాడి ఇది చేయడం కూడా కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం. అదే విధంగా మనం కూడా అనుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడేటటువంటి రోజులు ఉన్నాయి, సునామీ వల్ల ఇబ్బందులు పడేటటువంటి రోజులు ఉన్నాయి, ఉద్యుత్ తుఫాన్ వల్ల కొన్ని తుఫాన్ల వల్ల కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే యుద్ధాల కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నాయి. మన భారతదేశం కొంతవరకు చాలా వరకు బెటర్, ఇంకా కూడా మనం ఎక్కడో దగ్గర ఆయిల్ దొరుకుతుంది, ఏదో రకంగా మనం వ్యాపారాలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దయచేసి దీని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనం కూడా సానుకూలంగా ఇది చేసి మన వ్యాపారాలు సానుకూలంగా చేసేటట్లుగా గంగమ్మ తల్లి మీద ఆధారపడి ప్రభుత్వం గట్ట అందరం కూడా సానుకూలంగా ఇది చేయాలని చెప్పి ఒక ఆలోచన. ఏదైతే అసోసియేషన్ నుంచి మాత్రం ఖచ్చితంగా వారు పని తీరు వారికి ఉంది, మాట్లాడడం జరుగుతుంది. యాజమాన్యంతో కానీ మినిస్టర్లతో కానీ ఉన్నటువంటి అధికారులతో కానీ మాట్లాడడం జరుగుతుంది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. కొంత టైం ఈ యుద్ధాల్లో ఏమైనా సర్దుబాటు అయితే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ మీకు అనుకూలంగా వచ్చేటటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆఫ్కోప్ నుంచి ఏదైతే ఇండస్ట్రీలో ఉండడం వల్ల 139 రూపాయలు చేరుకుందో అది కూడా తగ్గేటటువంటి పరిస్థితి లేదు. ఇండస్ట్రీల నుంచి మళ్ళీ మామూలు ఆయిల్ దీని కింద పెట్టాలని చెప్పేసి అగ్రికల్చర్ దీంట్లో పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా ఉంది. అగ్రికల్చర్ దీంట్లో పెడితే అక్కడ కూడా కొద్దిగా తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రకం కూడా ఆలోచన చేస్తున్నారు. అసోసియేషన్ నుంచి మైల్పల్లి లక్ష్మణరావు గారు కానీ, ఉన్నటువంటి బరికొండ గారు కానీ, లేకపోతే వీరన్న గారు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ కూడా మనందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించి మాట్లాడని చెప్పేసి నా యొక్క విన్నపం. జై హింద్, భారత్ మాతా కీ జై.